ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. హలో, పెళ్ళెప్పుడు తెలుసా? ఈ రోజేరా, ఇంకాసేపట్లోనే ముహూర్తం. నీ చెల్లెలు అమూల్య నా కొడుకు పెళ్ళమైపోతుంది. ఆ మూడు ముళ్ళు పడ్డాక చందు ఎవరో తెలిసినా కూడా నువ్వే కాదు, నీ వాళ్ళెవ్వరూ కూడా ఏవి చేయలేరు. ఎలా ఉంది మా ప్లాన్? రే నాగేంద్ర, నిన్ను రేయ్, ఇక్కడి నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు. రేపటి నుంచి నీ చెల్లెలు అమూల్య ఈ ఇంటి కోడలిగా నరకాన్ని అనుభవించాల్సిందేరా. పదండి. రే చందు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లిని జరగనివ్వనరా. మోసంతో కుట్రతో ప్రేమ నటించి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న నిన్ను బతకనివ్వనరా. ఐ విల్ కిల్ యూ. ఏమండి, పందిట్లో అందరూ ఏమనుకుంటున్నారో విన్నారు కదా. మనం వెళ్ళి శశిని బాలుని మండపం దగ్గరికి తీసుకువెళ్దాం పదండి. లేదు సీత, బాలు శశి అంత ఖచ్చితంగా ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు అని చెప్పేశాక ఇప్పుడు మనం వెళ్ళి బతిమాలినా వాళ్ళు వస్తారని నేను అనుకోవట్లేదు. ఏమండి, పంతాలు పట్టింపులు ఎన్ని ఉన్నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎవరికైనా సరే పట్టు విడుపు ఉండాలి కదండి. ఆఖరిసారి మన ప్రయత్నం మనం చేద్దామండి. బాలు, ఈ టార్చ్ అన్ని నేను భరించలేను. బయటకు వెళ్దాం పద ప్లీజ్. సరే పద. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం అపవిత్రపవిత్రవాసరవావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేద సాధనం. ఈ తమలపాకు అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి నాయన. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మా, వివాహ ముహూర్తానికి సమయం అవుతోంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. సీత రామ్మ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ. ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం కమనీయం, ఈ రెండు మనసులే ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట.
అయ్యా అమ్మా ఇప్పుడు 3 సార్లు మీరు వరుడిని శ్రీ మహావిష్ణువు అంశగా తలుచుకొని కన్యాదానం చెయ్యాలి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోధిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం తచ్చంయోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం యుగాతుం. అత్త మామ, ఇప్పుడు మీరు నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకున్నందుకు ముందు ముందు కన్నీళ్లే పెట్టుకుంటారులే. అబ్బా, ఏం సిగ్గుపడుతున్నావే? నీ నవ్వు, సంతోషం, ఆనందం అన్నీ ఈ ఒక్కరోజే. రేపటితో నీ చాప్టర్ క్లోజ్. ఆపాలి, ఈ పెళ్లి ఎలాగైనా ఆపి తీరాలి. ఆదిత్యగాడు అంత స్పీడ్గా పరిగెత్తుతున్నాడు అంటే పెళ్లిని ఆపడానికి అయ్యుంటుంది. అసలు వాడు బయటికెలా వచ్చాడు? వెంటనే నాగేంద్రకి కాల్ చేయాలి. బాలు బాలు కారాపు. శశి, ఏమైంది? బాలు, ఆ పరిగెత్తేది ఎవరో తెలిసిన మనిషిలా ఉంటే ఆపమన్నాను. ఎవరై ఉంటారు? హలో శశి, చెప్పమ్మా. హలో నాగేంద్ర అంకుల్, ఆదిత్య ఎక్కడున్నాడు? ఇంకెక్కడ, నా ఇంట్లోనే. కదలకుండా వాణ్ణి కట్టి పడేసాం కదా. ఏంటి కట్టి పడేసేది? మేము కారులో వస్తుంటే ఇప్పుడే ఆదిత్య మా ఇంటి వైపే పరిగెత్తుకుంటూ కనిపించాడు. అంటే తప్పించుకున్నాడని అర్థం. ఏంటి, ఆదిత్య తప్పించుకున్నాడా? ఏమిటి